శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాపుగోదాయ వలసకు చెందిన చిరంజీవి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు యవంత్ 5వ తరగతి చదువుతున్నాడు. గత నెల 29న అతడు 10వ ఏట అడుగు పెట్టాడు. తరగతి గదిలో జన్మదిన వేడుకలు సైతం జరుపుకున్నాడు. ఆ రోజంతా సరదాగా తన మిత్రులతో గడిపాడు యువంత్. సాయంత్రం క్లాసులు అయిపోయాక ఇంటికి చేరుకున్నాడు. ఆ మర్నాడు గొంతు నొప్పిగా ఉంది అనడంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యులకు చూపించారు. అనారోగ్యం బారిన పడ్డ బాలుని శ్రీకాకుళంలోని వివిధ ఆసుపత్రులకు తిప్పారు. ఈఎన్టీ ఆసుపత్రులకు సైతం తిప్పారు. కానీ ఫలితం కనిపించలేదు. ఒక్కసారిగా బాలుల్లోని అవయవాలు చచ్చుపడిపోయాయి. ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ యువన్కి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు అతడికి గిలియన్ బెర్రీ సిండ్రోమ్ అనే కొత్త వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వారికి నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతిని అవయవాలు సచ్చుపడిపోతాయని తెలిపారు. ఏపీలో ఇలాంటి వ్యాధి వచ్చిన వారిలో మొదటి కేసుగా గుర్తించారు. అయితే మహారాష్ట్రలో 114 వరకు ఉండగా వీరిలో 6 చిన్నారులున్నట్లు గుర్తించారు వైద్యులు. యువంత్ విశాఖ ఆసుపత్రిలో ఉండగానే 7 లక్షల వరకు ఖర్చయింది. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు వారికి తోచినంత ఆర్థిక సాయం చేశారు. కానీ యువంత్ శరీరం చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. మెదడు పనిచేయడం లేదని చెప్పడంతో శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు యువంత్కు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పడంతో ఆ తల్లిదండ్రులకు దిక్కుతోచని పరిస్థితి. ఇదేంటంటే సడన్గా అటాక్ ఒకసారి జరగడం అనేది అయ్యింది. దాని ద్వారా మేము తెలుసుకోలేక హాస్పిటల్లో అనేది తీసుకెళ్ళి జాయిన్ చేయవలసి వచ్చింది. అక్కడ నుంచి అంత మొత్తం ఒక గందరగోళంలాగా మొత్తం ప్రాబ్లం అనేది వస్తుంది. సరే, ఏం జరిగింది అసలు గుర్తించారు డాక్టర్లు అంటే టెస్టులు చేశారు. ఇక్కడ శ్రీకాకుళంలోనూ టెస్టులు చేశారు. ఇక్కడ ఏమీ తెలియక వైజాగ్ ఓమ్ని ఆర్క్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ టెస్ట్ చేసేసి జీబీఎస్ వైరస్ అనేది నిర్ధారించి చేశారనమాట. దానికి ఇంతకుముందు ఎవరికైనా వచ్చాయండి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? ముందు మా ఫ్యామిలీలో ఎవరికి ఇలాంటిది అనేది ఎవరికి జరగలేదు. మా అబ్బాయికి ఇది ఫస్ట్ టైం, అది కూడా సడన్ అటాక్ ఒకసారి ఇది అవ్వడం వల్ల చేసింది. అంత 2-3 డేస్లోనే మొత్తం క్లోజ్ చేసి. ఇప్పుడు అంటే 2 రోజుల ముందు వరకు బాగానే ఉన్నాడు. బర్త్డే కూడా జరిగిందట కదా? బర్త్డే మొత్తం అన్నీ చేసుకున్నాడు. శుభ్రంగా అందరితో సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పిలిచి కూడా మంచిగా చేసుకున్నాడు. సరే 29తో బర్త్డే చేసుకున్నాడు. 30లో ఇలా సడన్గా ఒకసారి ప్రాబ్లం